చూడండి, సంవత్సరం అయిందండి చెట్టు పెట్టి. చిన్న మొక్క తెచ్చిపెట్టారండి మా వారు. కానీ అప్పుడు ఎక్కువ బీయలేదు పోయిన సంవత్సరం. ఈసారి బాగా పూస్తుంది. దీనికి బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు పోస్తానండి నేను. పప్పు అంటే కందిపప్పు నీళ్ళండి. కందిపప్పు నీళ్ళు పోస్తాను, బాగా పూస్తుంది. ఇప్పుడు నీళ్ళు బాగా రోజు నీళ్ళు పెడతాము. నేను కూరగాయల నీళ్ళు, కూరగాయలు కట్ చేసే నీళ్ళు, కూరగాయల చెత్త అంతాను అందులోనే పోసేస్తాను. చెట్టు ముద్దులో బాగా పూస్తుంది. చూడండి, మల్లె చెట్టు. నాకు చెట్లు అంటే చాలా ఇష్టము. చాలా దాకా నేను భద్రంగా సాగుతూ ఉంటాను. మా ఇంట్లో కూడా మా ఆయన కూడా చెట్లు బాగా పిచ్చండి. ఆయనకి చెత్త పీకడం అన్నీ చేస్తాడు. చూడండి, ఇది మట్టిలోనే ఉందండి. కిందే పెట్టున్నాము, కుండీలో పెట్టలేదు. అన్నానికి బియ్యం కడుగుతాం కదా, ఆ నీళ్ళు రోజు పోసేయండి. నీట్గా కూరగాయల నీళ్ళు, కూరగాయలు కట్ చేసిన తొక్కలు అవన్నీ కూడా దీంట్లో వేసేసుకోండి. మధ్యలో తొందరగా మంచి ఎరువు వస్తుంది. ఎందుకండి ఇవన్నీను ఈ చెట్టుదేను చిన్న మొక్క అండి. కింద ఉండే కాడికి బాగా అల్లుకున్నది. నేను ట్యాబ్లెట్ కూడా వేస్తానండి వారంలో, 1 నెలకు ఒకసారి. మీరు కూడా అలాగే పెంచుకోండి చెట్లు. నమస్తే అండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.